అలాగే ఎప్పుడైతే మన గంగాధర సార్ గారు వచ్చారో అప్పటి నుండి విద్యార్థులందరూ కూడా పద్ధతి, పాడు, చదువు ఒక పద్ధతితో ఉన్నారు. గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏ పిల్లలకు అడిగినా కూడా గతంలో ఈ కూడా రాని పరిస్థితిలో ఉంది. పరిస్థితిలో ఎప్పుడైతే మాస్టర్ గారు వచ్చారో ఆ రోజు నుండి అందరికీ ఇంగ్లీష్, తెలుగు నేర్చుకుంటున్నారు. ఉదాహరణ ధనరాజ్ మాయగాడు అబ్బాయి ఉన్నాడు. మా రాజు అడిగితే చాలా నాకన్నా బాగా టాలెంట్ ఇంగ్లీష్ ఉదాహరణ తీసుకోవాలంటే అంటే అది ఎందుకు వచ్చిందంటే అది సారు నేర్పించిన ఈతో వాళ్ళందరూ కూడా చక్కగా ఎక్కడో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి నేర్చుకోలేదు కన్నా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే సరైన మాస్టర్ ఉంటే దానికన్నా ఇక్కడ నేర్చుకుంటారు. ఈరోజు అలాంటి వ్యక్తి మన నుండి దూరం అయిపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాలు ఉన్నా కూడా మనకేం నష్టం లేదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ అతను ఒక్కడే కాదు, చాలామంది ఇక్కడ చదువుకుని యువతులందరూ కూడా విద్యార్థులందరూ కూడా బాగా నేర్చుకొని ఏబిసిడ్లు ఇంగ్లీష్ మీడియం చాలా బాగా ఇది అవుతుంది. కావున సార్ వెళ్ళిపోవడం వల్ల మాకు చాలా బాధాకరమైన విషయము. ఒక 5 ఈ ప్రమోషన్ ఇప్పుడు మాయగారు చెప్పినట్టు ప్రమోషన్ కింద వెళ్ళిపోతున్నారు. కావున మనం ఏం చేయలేము. అదే కాదు ఒకవేళ ఏంటంటే ట్రాన్స్ఫర్ కానీ అవి ఉంటే మనం ఎవరికో రిక్వెస్ట్ చేసి ఇక్కడే ఉండాలి అనే ఒక రిక్వెస్ట్తో మనం ఎవరికైనా ఇచ్చేయడానికి అవకాశం ఉండేదేమో. అని ఇది ప్రమోషన్ కింద నేర్చుకున్నారు. కావున ఇంకా మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ దొరకరు కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తాతగారు చెప్పినట్టు 2 కొమ్ములు, ఒకటి రై మాస్టర్, ఒకటి గంగాధర మాస్టర్ గారు. ఈ ఇద్దరు కూడా మనకు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయము. ఇదే కాకుండా ఎక్కడైనా కూడా మాస్టర్ గారు మంచిగా ఆ మంచితనం చాలా మంచితనం ఎక్కడ కనిపించినా బాగా మాట్లాడతారు. మన ఊరులంతా చాలా గౌరవం ఇస్తారు. అలాగే ఎక్కడైనా కూడా ఆ గౌరవంతో ఆ మంచితనంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.